ఓకే, శివకార్తికేయన్ మురుగదాస్ మూవీ ఇట్స్ కాల్డ్ మదరాసి అంట. గ్లిమ్స్ వచ్చింది, చిన్న గ్లిమ్స్ 40 seconds మాత్రమే, చూసేద్దాం. ఎక్సైట్మెంట్ అంటూ ఏమో గానీ పోస్టర్ చూస్తే మాత్రం మనకి ఎందుకో కత్తి పోస్టర్ అట్లా అనిపించింది. హోప్ ఏఆర్ఎం కూడా అదే టైం నుంచి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టుంటే బాగుంటది అన్నట్టు. సో ఫస్ట్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. ఓకే ఓకే, నేను అనుకున్నట్లేదే ఇది. ఓకే, అన్ని 5 స్టేట్లను కలిపేసి మదరాసి అండి. ఓకే, సో ఇది నార్త్ ఇండియాలో జరిగే స్టోరీ అనుకుంటున్నాను అయితే మాత్రం. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సూపరు. అనిరుద్ధ్ స్టంట్స్ ఎవరు, స్టంట్స్ నాకు తెలిసిన పేరు ఉంటే ఉంటుంది. విఘ్నేష్ శివన్ మేబీ లిరిక్స్ రాసి ఉంటారేమో. అండ్ ఎవరు ఎవరు స్టంట్స్ తెలియదు పోయా నాకు. మేబీ సుదీప్ ఎల్లమో నాయనే అనుకుంటా, తెలియదు నాకు. అండ్ ఎక్సైటెడ్, ఒకసారి మళ్ళీ చూద్దాము. చాలా ఎగిరిపోయినాయి. సౌండ్ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇంట్లో ఇంకా. సినిమాటోగ్రఫీ బాగుంది. విజు మీనాను, విద్యుత్ జంవాల్ విలన్ గా. మదరాస్. ఐ థింక్ మన సుదీప్ ఎల్లోమోన్ అనేట ఆయన డిఓపి అనుకుంటా. సో యాక్షన్ ఇంకో ఎవరో తెలియదు నాకు. బట్ ఐ థింక్ మనకి ఎస్కే మంచి మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనే ఫీలింగ్ అనమాట. హీఈస్ ఆన్ ద రోడ్ టు బీ అ సూపర్ స్టార్ అనే సిచ్యువేషన్. ఇప్పుడు తమిళ్లో ఎవరు ఆ పొటెన్షియల్ ఎవరు ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఎస్కేకి ఉంది. అమరన్ రియల్లీ 375, 345 ఎంతో కొట్టింది. అండ్ ఆయన నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా చూడాలి ఎట్లుంటుందో. హీఈస్ బికమింగ్ అ బిగ్ స్టార్ అన్న ఫీలింగ్ ఉంది. సో సూర్య గారు ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది నాకు ఉంది. బట్ ఏఆర్ఎం ముఖ్యంగా ఏఆర్ మురుగదాస్ గారు హీ హ్యాస్ టు కమ్ ఆన్ ట్రాక్ అగైన్. అంటే ఈ ఇయర్ దీని పేరేంటి సికందర్ ఉంది. ఆ టీజర్ వస్తే మాత్రం నాకు దరిద్రంగా అనిపించింది. సో ఈ సినిమా వస్తుంది, ఈ టీజర్ చాలా బాగుంది. అండ్ ఆల్సో దీనిలో బిజు మేనన్ లాంటి యాక్టర్స్ ఉన్నారు. విద్యుత్ జంవాల్ ఆబ్వియస్లీ చాలా రోజుల తర్వాత, తుపాకీ తర్వాత హీ కేమ్ బ్యాక్ యాజ్ విలన్ అగైన్. అంటే లైక్ దీంట్లో ఏఆర్ మురుగదాస్ మూవీస్లో విలన్గా వచ్చాడు. అది నాకు ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. సో బట్ చూడాలి ఎలా ఉంటుందో. ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్. బట్ ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే మాత్రం ఇది బాగానే అనిపించింది. లుక్ బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని నేను బిహైండ్ ద సీన్స్ చూసినప్పుడు దాంట్లో ఒకటి కాల్ ఇట్ ఒక కాలేజ్లో జరుగుతున్న కొన్ని సీన్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో దాన్ని ఎలా పెట్టారో చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఆన్ దాట్. చూడాలి భయ్య, మీ థాట్స్ ఏంటి చెప్పాను నాకైతే కామెంట్స్లో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 5,000కి చాలా దగ్గరగా ఉన్నాం. అండ్ మన మెయిన్ ఛానల్ ఆల్రెడీ వీడియోలు పడుతూనే ఉన్నాయి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.